జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రో కంచు ఐలయ్య. గతంలో వైసీపీ అధినేత సీఎం జగన్ రాష్ట్రంలోని ఉన్న అన్ని సర్కారు బడుల్లో ఆంగ్ల మీడియాని ప్రవేశపెట్టి సర్కారు విద్య రూపురేఖలను మార్చిన సంగతి మనకు తెలిసిందే. అప్పట్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ విధానాన్ని వ్యతిరేకించారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి యూట్యూబ్ లో వీడియోలు చూసి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, దానికి ప్రభుత్వం ఎందుకు వేల కోట్లను ఖర్చు చేసి అమలు చేయాలని పేద విద్యార్థులు చదువుకునే సర్కారు బడుల గురించి విమర్శిస్తూ తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పట్లో పవన్ వ్యాఖ్యలపై ప్రజలతో పాటు మేధావుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త ప్రో కంచు ఐలయ్య ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, అసలు ఇంటరే పూర్తి కాని వ్యక్తికి ఇంగ్లీష్ మీడియం చదువుల గొప్పతనం ఎలా తెలుస్తుంది? సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఈ విధానంతో రానున్న 10 ఏళ్లలో పల్లె విద్యలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. రాబోయే రోజుల్లో ఏపీ నుండి ఈ దేశానికే కాదు ప్రపంచానికే ఉపయోగపడే మేధావులు, ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఇంకా చాలా మంది పుట్టుకొస్తారు. పల్లెటూరు మట్టిలో ఉన్న మాణిక్యాలను జగన్ వెలికి తీస్తుంటే ఓర్వలేని చంద్రబాబు, పవన్ లాంటి వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కోసం ప్రభుత్వం ఎందుకు బడ్జెట్లో అన్ని వేల కోట్లు పెడుతున్నారని విమర్శిస్తున్న పవన్ కు సూటి ప్రశ్న వేస్తున్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం అందించడానికి బడ్జెట్ కేటాయించకపోతే తాను నటించే సినిమాలకు ప్రభుత్వాన్ని బడ్జెట్ కేటాయించాలనా అని కౌంటర్ వేశారు ప్రో ఐలయ్య.